తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం అమ్మా. ఆశీస్సులు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఉన్నటువంటి జ్యోతిర్లింగం. అయితే ఈ జ్యోతిర్లింగం అంటే ఎలా ప్రారంభమైంది, అక్కడ స్వామి ఎలా ఆవిర్భవించారు, ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే మనకు జ్యోతిర్లింగంగా అక్కడ ఎందుకున్నారు, మరి ఆయన్ని అక్కడికి వెళ్ళి మనం దర్శించుకుంటే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది, దాని వివరణ ఇవ్వండి. తప్పకుండా. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటారు. శిఖరం చూస్తేనే మళ్ళీ జన్మ లేదు, మోక్షం అని చెప్పి చెబుతున్నారు. మరి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే మనం ఎంత భాగ్యవంతులమో ఇంకా చెప్పలేని ఆనందమే. అంతే. శ్రీశైల సంగే విబుధాతి సంగే తులాద్రితుంగేపి ముదం వసంతం తమర్జునం మల్లికపూరమేకం నమామి సంసార సముద్ర సేతు అని మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తూ ఈ శ్రీశైలం యొక్క ఆవిర్భావం, అదే మల్లికార్జున స్వామి ఆవిర్భావం, దానికి సంబంధించిన మల్లికార్జునుడు అనే పేరు ఎందుకు వచ్చింది, ఆయన అక్కడ ఎందుకు స్థిరమైపోయాడు అన్న రెండు విషయాల మీద మనం చెప్పుకుందాం. పార్వతీ పరమేశ్వరులు సరే, కుమారస్వామి వినాయకుడు ఉన్నారు. కానీ సరే, ఏదో దేవతలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకు కనుక ఇళ్ళకి ఎవరన్నా వచ్చేసేసి అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు అని ఎట్లా అంటారో, దేవతలు కూడా పార్వతీ పరమేశ్వరులతో అట్లాగే అన్నారట, పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నారు అని. అంటే అప్పుడు వాళ్ళు నిజమే పెళ్లి చేయాలి అని అనుకుని ఎవరికి చేయాలి ముందర అనే ఆలోచన వచ్చింది. ఆయన వినాయకుడు ఏం చేశాడంటే, నేనేమో విఘ్నపతిని, నేను ఏ విఘ్నాలు రాకుండా చూస్తూ ఉంటాను నేను, అందుకని నాకు ముందర చేయాలంటాడు వినాయకుడు. కుమారస్వామి అంటాడు, నేనేమో దేవసేనాపతిని, నేను రాక్షసులతో యుద్ధం చేస్తూ నేను బలంగా ఇది చేయగల వాడిని నేను, అందుకని నాకు ముందర చేయాలంటాడు. ఈ సమస్యతో వీళ్ళు ఏం చేస్తారు, చివరికి భూప్రదక్షిణ ఎవరు చేసి వస్తారో, ఎవరు ముందర వస్తారో వాళ్ళకి చేస్తామంటారు. అంటే ఇంకేముంది, కుమారస్వామికి నెమలి వాహనం అయిందిరా, ఈయన విమానం ఎక్కేసేసాడు, ఓ కొండలు గుట్టలు సముద్రాలు అన్నీ దాటి భూప్రదక్షిణం. అదే కాస్త కూస్తా లేదు కదా, పాపం వెడుతున్నాడు ఆయన. ఇక ఈయన కూర్చున్నాడు, ఈయన ఎట్లా, అయ్యో ఎట్లా భూప్రదక్షిణ నేను ఎట్లా చేయగలను, నాకున్న వాహనము ఎలక వాహనము, నేను చూడబోతా, ఇంత బొజ్జా, నేను ఇంత ఉన్నాను, ఏం చేయాలి అని ఆలోచించి, అయితే తెలివికి నిలయం వినాయకుడి శిరస్సు. సరే ఆలోచించి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తాడు. ఏమిటి ఆయన ప్రదక్షిణం చేశామంటే, తల్లిదండ్రులు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత ఫలితం వచ్చింది కాబట్టి నేను చేశాను అంటారు. ఆ కుమారుడు తెలివితేటలు వాళ్ళు కూడా ఆనందపడిపోయి, సరే ఇంకేం సిద్ధి బుద్ధి అనే అమ్మాయిలతో వినాయకుడు వివాహం చేసేస్తారు. వివాహం అంటే వాళ్ళు బ్రహ్మచారులే. వివాహం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళతోటి మన అనుగ్రహిస్తూ ఉంటాడు, సిద్ధిస్తూ ఉంటాడు. మనం ఏ కార్యం తలపెట్టి ఆయన తలుచుకున్నా బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ రకంగా అది బ్రహ్మచారులు వాళ్ళు. అది బ్రహ్మచారులు. కృష్ణ భగవానుడు బ్రహ్మచారి ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి ఉంటాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళని. కానీ ఇది తత్వం చేసుకుంటారు. కానీ బుద్ధిని ఆయనకి పూజ చేసినప్పుడు ఆయన బుద్ధిని ప్రసాదిస్తాడు, అట్లాగే సిద్ధిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పాపం ఈ సుబ్రహ్మణ్య స్వామి అంతా తిరిగి ఒప్పుకుంటూ వెళ్ళాడుకుంటూ వచ్చి చూసేటప్పటికి ఓ బ్రహ్మాండంగా ఇదిగా ఉంటుంది. ఏమిటంటే వినాయకుడు పెళ్ళి అయింది అన్నారు. ఆయనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి క్రౌంచ నగం కొండ అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయేటప్పటికి సరే, మాతృహృదయం కదా, ఎంత దేవతలైనా అమ్మవారు ఆయని కొడుకట్ట వెళ్ళిపోయినాడు. అయ్యో ఏమండి వెళదాము, వాడిని మెల్లిగా చెప్పి నచ్చ చెప్పి తీసుకొద్దాం చేద్దామని పరమేశ్వరుడితో చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసి ఆయన్ని కలుసుకుని రమణమంటే ఆయన రాడు. అక్కడి నుంచి ఇంకా 10 క్రోసుల దూరం అవతలకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు. వీళ్ళని వదిలిపెట్టేసి ఆయన. సరే ఏం చేస్తారు, వీళ్ళు అక్కడే ఉండిపోయి మరి కుమారుణ్ణి మధ్య చూడాలన్న కోరిక ఉంటుంది కదా వాళ్ళకిను. అమావాస్య రోజున పరమశివుడు వెళ్ళి చూసి వస్తుంటాడు, పౌర్ణమి రోజున అమ్మవారు వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది.
ఆహా! వెళ్ళి చూసొస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్న స్థలానికి వెళ్ళి చూసొస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళక్కడ స్థిరపడ్డారు. హ్మ్. ఇంతలో ఇప్పుడు మరి మల్లికార్జునుడు అనే పేరు ఎందుకొచ్చింది హ్మ్. అనే పేరు వచ్చేటప్పటికి ఆయన చంద్రకేతు మహారాజు కృష్ణానది తీరంలో పాతాళగంగ కృష్ణానది ఉంది కదా అక్కడ. అవును. అవును. ఆ కృష్ణానది తీరంలో చంద్రకేతు మహారాజు ఉంటాడు. ఆయనకి భగవంతుడు అనుగ్రహం వల్ల లేక ఒక కుమార్తె కలుగుతుంది. హ్మ్. అది చిన్నపిల్ల 3, 4, 5 వయసులో ఉండగానే ఈయన దిగ్విజయ యాత్రకి ఏదో యుద్ధం ప్రకటించుకుని ఈ రాజు వెళ్ళిపోతాడు. ఆ! ఆ వెళ్ళిన వాడు వెళ్ళి 16 సంవత్సరాల దాకా యుద్ధం చేసి తిరిగి వస్తాడు. హుహు. వచ్చేటప్పటికి ఈ కూతురు 5 ఏళ్ల పిల్ల కాస్త 16 ఏళ్ళు వచ్చాడు. ఓ 20 ఏళ్ల పిల్ల నవ యవ్వనంతో ఉంటుంది. సౌందర్య రాశిగా ఉంటుంది. హ్మ్. ఈ రాజు యుద్ధం చేసి వచ్చిన వాడేమైనా అమ్మాయిని చూడంగానే మోహిస్తాడు. చూస్తే భార్య వచ్చి చెప్తుంది. అయ్యో! అమ్మాయి అండి. మన అమ్మాయి మీరేమిటా అని హ్మ్. చెప్తుంది. చెప్తే వాడు వినడు. కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా అన్నట్టుగా వాడికి ఒక కర్మ ఉన్నది అక్కడ. వినకుండా అమ్మాయి వెంట పడితే ఆ పిల్ల ప్రాణత్యాగం చేసుకోవాలి, కృష్ణానదిలో పడిపోయి ప్రాణత్యాగం చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ! వెళ్ళిపోతే ఆ కృష్ణానది ఆ అమ్మాయికి దారి ఇస్తుంది. చక్కగా దారిస్తే ఆ దారిలో వెళ్ళిపోతున్నా వెంబడించి వస్తూ ఉంటాడు. హ్మ్. అక్కడి నుంచి ఆ పిల్ల శాపం పెడుతుంది. "నువ్వు పచ్చబండవై ఈ నదిలో ఇక్కడ పడి ఉండు" అని చెప్పి శాపం పెడుతుంది తండ్రికి. ఆ! అవతలి ఒడ్డుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ వీళ్ళున్నారు కదా! శివపార్వతులు వాళ్ళను ఉన్నారు కదా! లింగ రూపంలో ఉన్నాడు శివుడు. అక్కడి నుంచి ఈ అమ్మాయి చక్కగా రోజు మల్లెపూలు, అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి మల్లెపూలతో దండలు కట్టి ఎక్కువ స్వామిని అలంకరిస్తూ, స్వామిని ఆరాధిస్తూ, హ్మ్. భక్తి శ్రద్ధలు, విశ్వాసంతోటి అంత గొప్పగా దండలు కట్టి ఆ పరమశివుడికి పెడుతుంది. హ్మ్. వేస్తూ ఉంటే ఆయన సంతోషపడి ఆ! నువ్వు మంచి భక్తి శ్రద్ధలతోటి నాకు రోజు మల్లెపూలు ఇస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటినుంచి నా పేరు మల్లికార్జునుడు. మల్లిక అంటే మల్లెపువ్వు. అర్జునుడు అంటే శివుడికి ఒక పేరు. హుహుహు. ఉన్నది అర్జునుడు అనే పేరు. కాబట్టి నేను మల్లికార్జునుడుగా ఇక్కడ పేరొందుతూ ఇక్కడ ఉంటాను ఓహోహో! అని అంటాడాయన. ఇంకా ఇట్లా ఉండగా అక్కడ అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు హ్మ్. ఉంటాడు. వాడు రాక్షసులకేముంది? వాడు బ్రహ్మదేవుడికి తపస్సు చేయటమును, ఏదో వరాలు అడగటం, చావు లేకుండా అడగటం. అవును. వాడు అట్లా తపస్సు చేసి 2 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులతో ఏతోనూ నాకు చావు లేకుండా వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గర. ఆ! ఆ రాక్షసుడు. 2 కాళ్ళంటే జంతువులు 2 కాళ్ళంటే మనుషులు. మనుషులు, 4 కాళ్ళంటే జంతువులు ఉన్నాయి గదా! వీటి వల్ల వాడికి చావు లేకుండా హ్మ్. అని సరే అక్కడి నుంచి అందరూ వాడి బాధలు పడలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళటం. ఆయన ఏం చేస్తాడంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి. హ్మ్. ఆవిడ మీ బాధలు తీరుస్తుంది అని చెబితే వీళ్ళందరూ పార్వతీదేవికి మొరపెట్టుకుంటారు. హ్మ్. పెట్టుకుంటే అప్పుడు పార్వతీదేవికి చెప్తారు. హ్మ్. వాడికి ఈ వరం ఉన్నది. హ్మ్. 2 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులు ఏ దేవంతోనూ వాడికి చావు లేనట్టు వరం ఉన్నది హ్మ్. అంటూ చెప్తారు ఆవిడకి. హ్మ్. వెంటనే ఆవిడ ఏం చేస్తుంది, తన శరీరంలోంచి భ్రమరాల్ని పుట్టిస్తుంది. కొన్ని వేల భ్రమరాలు ఆవిడ శరీరంలోంచి పుట్టుకొస్తాయి. సరే ఈ ఈ వేల లక్షల భ్రమరాలతో వెళ్ళి వాడిని చుట్టుముట్టి ఆ రాక్షసుడిని చంపేస్తుంది హ్మ్. పార్వతీదేవి. అప్పటినుంచి ఆవిడకి భ్రమరాంబ అనే పేరొచ్చింది. హుహుహు. అక్కడ శ్రీశైలంలో ఆవిడ గూడా మరి శివుడున్నప్పుడు ఆవిడ గూడా ఉంటుంది ఉండాలిగా. గదా! ఆ! అక్కడే ఉంటూ ఆ శ్రీశైలంలో ఉంటుంటే అమ్మవారి గుడి వెనకాల నుంచుని వింటే ఆ గోడంబడి భ్రమర శబ్దం వినిపిస్తుందని అంటారు. తుమ్మెదల శబ్దం. హుహుహు. అట్లా అమ్మవారు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు శ్రీశైలంలో అట్లా ఆ రకంగా ఆవిర్భవించారు. జ్యోతిర్లింగాలుగా జ్యోతిర్లింగంగా. పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించాడు. హ్మ్. శంభో మహాదేవ మల్లికార్జున మంగళచరణ త్రిలోచన శంభో మహాదేవ మల్లికార్జున మంగళచరణ త్రిలోచన పినాక పాణి పార్వతి రమణ పినాక పాణి పార్వతి రమణ శంభో మహాదేవ
మల్లికార్జున భవభయహరణ సనాతన పతిపురీశ్వర పతిత పావన శంభో మహాదేవ మల్లికార్జున మంగళచరణ త్రిలోచన అంటూ ఆ మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తూ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.